బావా ఈ మాల్ లో అన్ని ఐటమ్స్ మీద ఫ్లాట్ 50% డిస్కౌంట్ రా. డ్రైవర్ల మీద కూడా ఇస్తారా? నీకు ఇస్తారా? ఇది వచ్చిందంట్రా. బావా అందరూ నిన్ను చూసి భయపడతారు, నువ్వేంట్రా తన చూసి భయపడుతున్నావు? ఏం చేస్తావురా, పిలిచి మరీ పూసుకున్నావు. దీన్ని లైఫ్ ఎంజాయ్ చేయమంటే నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఏంట్రా తప్పించుకుంటున్నా? ఏం చేస్తున్నావు? బ్యాక్ ఫ్రంట్ చూడు. ఏం చేస్తున్నావే? అబ్బాయి వెయిట్ చేయకూడదు, అమ్మాయి లేట్ చేయకూడదు. నా అంత కంఫర్ట్ నీకెవరు ఇస్తారు చెప్పు? ఏంటి ఇది? ఇది ట్రయల్ రూమ్. ట్రయల్ ఇస్తావా? సూరి సూరి బట్ ఐ లవ్ యూ. యథావేషాలు మాకు. నీకు నీ లవ్ ఎంత ఇంపార్టెంటో నాకు నా లవ్ అంతే ఇంపార్టెంట్. ఏ సూరిగా, మీ అబ్బాయిలు అంతా ఇంతేరా? నాలా సిన్సియర్ గా ప్రేమించే అమ్మాయిని పట్టించుకోకుండా పొద్దున ఒకరితో మెసేజ్లు, మధ్యాహ్నం ఫేస్బుక్, రాత్రికి వాట్సాప్ లో చాటింగ్ చేసి ఫైనల్ గా నాన్న చెప్పాడని ఫారెన్ చెక్కేసే వాళ్ళు వెంటపడతారు. రే నువ్వు బ్యాక్ అని తిరుగుతున్నావే, దాన్ని ఏ ఇసుక లారీ వచ్చి బ్యాక్ నుంచి గుద్దేస్తుంది. అప్పుడు నీకు నా ఫ్రెండే దిక్కు. హీట్ ఎక్కిపోతుంది. నాకు తెలుసన్న, ఈ సాంబార్ బెండకాయ ప్లాన్లు ఫాలో అయితే ఇలాగే వద్దని నాకు ముందే తెలుసు. మన కాంబోలో ఎన్ని కేసులు డీల్ చేసాం, ఎంతమంది వేసేసాం, మన సక్సెస్ రేట్ ఏంటి? అయినా సూర్యగడ ప్రేమలో పడిపోయి నువ్వు గజన్ విషయం మర్చిపోతున్నావు అన్నా. నువ్వు అను జేసీబీతో ఇల్లు తొక్కించేస్తా, దెబ్బకు లగెత్తుకుంటూ నీ కాళ్ళ దగ్గర సంతకం పడతాడు అంటే కరెక్టేరా నువ్వు చెప్పేది. అన్న చూసే మన ఇల్లు కలగొచ్చాడు. కొబ్బరికాయ ఎంతమ్మా? 15 రూపాయలు సార్. అన్న హలో సూరి, అన్న వాళ్ళ లైన్లోకి వెళ్ళాడు. ఎక్కడ సూరి? ఎక్కడే అన్న? ఇప్పుడే నాన్నతో బయటకు వచ్చా. ఎవర్రా? అదే నాన్న, నిన్న రోజు కాపాడాడే ఆ అన్న. అవునా? అతను నీకెలా తెలుసురా? నిన్ను కాపాడిన ఊరికి వదిలేస్తానా తెలుసుకుని మరీ ఫ్రెండ్షిప్ చేశా. ఇలా థ్యాంక్స్ చెప్తా అన్న. ఒక రోజు నాన్న మాడతారన్న. చాలా థ్యాంక్స్ బాబు. ఆ రోజే చెప్దాం అనుకున్నాను, మీరు కనిపించలేదు. మీరు ఒకసారి ఫ్యామిలీతో మా ఇంటికి భోజనానికి రావాలి. వస్తాం సార్. ఒకసారి సూరికి ఇస్తాను బాబు. ఏంటన్నా, ఏంటి విషయం? సూరి, దానం ప్లాన్ కూడా ఫెయిల్. ఆఫీసర్ గాడే కాదు, వాడి ఫ్యామిలీ కూడా టెంప్ట్ అవ్వట్లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు టెంప్ట్ అవునంత మాత్రం నువ్వు టెన్షన్ పడకన్నా. దానం పోతే భేదం ఉందిగా. అంటే అన్నా, ఏ ఆఫీసర్ కైనా మొగుడు లాంటి పై ఆఫీసర్ ఒకడు ఉంటాడు. నువ్వు వాడిని సెట్ చేస్తే వాడు వీడిని సెట్ చేస్తాడు. దిస్ ఇస్ కాల్డ్ భేదం. అర్థమైందిగా? అర్థమైంది సూరి. సాంబార్ ప్లాన్ పార్ట్ 3. ఇదే నాతో తెగ మాట్లాడేస్తుంది. కాంప్లెక్స్ మా మీద కంప్లైంటా? నన్ను బయలుదేరదామా? ఆగరా అమ్మా, వీడు మా అబ్బాయి సూరి. వీడు మీ అబ్బాయి సూర్యనా? అదేంటమ్మా అలానే సార్? సారీ అంకుల్, నేను ప్రేమించిన వాడి పేరు కూడా సూర్యనే, కానీ వాడు నన్ను ప్రేమించట్లేదు. అందుకే నాకు సూర్య అనే పేరంటే చిరాకు. ఈయన సూరి ఇలాంటి అమ్మాయిని ఏ విధమైనా కాదంటాడా? తిట్టాలి అంకుల్ వాడిని. తిట్టాలా కొట్టాలా? వాడికి ఏమైనా సైటా లేక మతికి తీపోయిందా? బాగా తిట్టండి అంకుల్, ఇంకా తిట్టండి. ఇలాంటి అమ్మాయిని కాదన్న వాడికే కాదు, వాడి ఫ్యామిలీ కూడా బ్యాడ్ లక్. నాన్న, అతని పాపం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏంటో మనకెందుకు? ఏంట్రా ప్రాబ్లం? ఈ అమ్మాయిని మిస్ అయితే వాడికి లైఫ్ అంతా ప్రాబ్లం. అయిందా? మీ కచేరీ కూడా అయిపోయింది కదండి, ఇంకా బయలుదేరు. వస్తాను అంకుల్. ఆ సూరిగాడి బ్యాడ్ లక్. ఈ అమ్మాయి ఏ ఇంటి కోడలవుతుందో గానీ. నాన్న, నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఏమైందిరా? కనపడిన ప్రతి అమ్మాయిని ఏంటి కోడలవుతూ గానీ అంటావు. నేనెప్పుడన్నానరా? మన గుళ్ళో కనపడిన అమ్మాయిని కూడా ఇదే అన్నావుగా. అది కూడా ఈ అమ్మాయే కదరా? నేనేమన్నాను? అది కూడా ఈ అమ్మాయే అన్నాను. ఏంట్రా నీకు అసలు పూర్తిగా టైం సెన్స్ లేదు. ఆఫీస్కి వెళ్ళాలా? నువ్వు దింపుతానన్నావు కదరా. స్కూల్ పిల్లడా ఏంటి రోజు దింపడానికి? నాకు బోల్డ్ పర్సనల్ పనులు ఉన్నాయి, బయలుదేరు. వీడికే అర్థం కాడు. బాను, నేను చెప్పేది విను. ఎందుకురా వినాలి? బ్యాక్ అన్నావుగా, ఆ బ్యాక్ వెనకాలే తిరుగు. అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేయి పట్టుకుని తిరుగుతున్నా, రాసుకు పూసుకున్నా వాడంటే అమ్మాయికి పిచ్చని అర్థం. ఆ పిచ్చి నీకు అర్థం కానప్పుడు మా నాన్న కళ్ళజోడు ఎందుకు తీసావు? నీ కళ్ళజోడు నాకెందుకు పెట్టావు? నాకు కొత్త లైఫ్ ఎందుకు చూపించావు? ఎందుకురా నవ్వుతున్నావు?
పోరపో బ్యాగ్ ఉంటావుగా దాన్ని వెతుకుపో. ఏమైంది? ఒకసారి టెల్రా చెప్తాను. అటు తిరుగు. Come back. హలో గజా, ఇప్పుడే పని మొదలు పెట్టా. మన దెబ్బకి నారాయణమూర్తి ఒకటేంటి 2 చేతులతో సంతకం పెట్టేస్తాడు. ఇప్పుడు మనడికి ఎలా ఇస్తానో నా పర్ఫార్మెన్స్ వింటూ ఉండు. ఏంటి నారాయణమూర్తి, మిగతా జోన్లన్నీ మంచి స్పీడ్ లో ఉంటే నీ జోన్ లో పనులన్నీ ఆగిపోయాయని ఇంకా కంప్లైంట్లు వస్తున్నాయి. చాలా ఫైల్స్ పెండింగ్ లో పెట్టేసావంట. అట్లానికి డబ్బులంటే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు చెప్పు. మీరు ఇక్కడికయ్యా ఉండండి, ఇందులో రహస్యాలేమున్నాయి. హే మధు, మొన్న మధ్య పేపర్లో పడింది చూసావా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్టేజ్ మీద నిజాయితీ గురించి స్పీచ్ ఇరెగ్గొట్టేశాడంట. ఆ తర్వాత ఏసీబీ వాళ్ళు రేడ్ చేస్తే తెలిసింది వాడు సంపాదించిన నిజాయితీ ఎన్ని కోట్లు. ప్రతి ఓడు నిజాయితీ అనే పదాన్ని వ్యాపారంలో మార్చేశాడు. నేను అనట్లేదు మూర్తి, జనరల్ గా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే పై ఆఫీసర్ని కదా, ఎక్కడ నొక్కాలో ఎక్కడ తొక్కాలో తెలిసింది. ఒకసారి అందరూ బయటికి వెళ్తారా? వెళ్ళండి అయ్యా వెళ్ళండి. ఆ ఫోన్ కట్ చేస్తారా? ఏ ఫోన్? మీ ఫోనే. నేను చెప్పేది ఫోన్లో వాడు వింటే మీ పరువే పోతుంది. మళ్ళీ చేస్తాను. సారీ సార్, దారి తప్పిన గురించి చెప్పారు. మరి నీతి తప్పని ఐఏఎస్ గురించి మాట్లాడలేదు సార్. చెన్నైలో డ్రైనేజ్ సిస్టమ్ బాలేదని, నాళాలు ఆక్రమించి బిల్డింగ్స్ కట్టేశారని, విపరీతమైన వర్షాలు వరదలు వస్తే చెన్నై సిటీ మునిగిపోతుందని హెచ్చరించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయించారు. మొన్న వరదలకి చెన్నై ఏమైంది సార్? అదే ఆ ఆఫీసర్ని నిజాయితీగా పనిచేయనిచ్చుంటే ఇంత ఘోరం జరిగేదా? ఆ తప్ప ఎవరిది? నీతి లేని ఆ రాజకీయ నాయకుల్ని, ఇలాంటి అవినీతి అధికారులు. సార్, లంచం తీసుకుని ప్రభుత్వ అధికారి తప్పు చేయడం అంటే ఉద్యోగంతో వ్యాపారం చేయడం. అలా వ్యాపారం చేయడానికి నీకు సిగ్గులేదు? వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ టు బి ఎ పబ్లిక్ సర్వెంట్. మిమ్మల్ని పంపించిన వాడికి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. నారాయణమూర్తి గారు మాట్లాడతారంట. సూరి, మనోడు దెబ్బకి లైన్లోకి వచ్చాడు. హలో, మినిస్టర్ వస్తేనే సంతకం పెట్టనని నా పై ఆఫీస్ వస్తే పెడతానని ఎలా అనుకున్నావు? నా సర్వీస్ లో ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఇక మీదట ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ. సార్, మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్. హే, నాదెందుకు? సినిమాలోని హీరోని చూస్తాం. ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో చూస్తున్నాను సార్. ఇలాంటి వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్. ప్లీజ్ సార్. సూపర్. ఆ ఆఫీసర్ ఎవడో గానీ లైట్ హౌస్ లా స్టడీగా ఉన్నాడు. అంటే సామ దాన భేద ప్లాన్లు ఫెయిల్ అయినాయి. మాకు ముందే తెలుసు. తలుపులు ముయిరని తలుపులు. ఎందుకంటే ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి నాకు తెలీదు. వాడికి కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు కూతురు కొడుకు కూతురు కొడుకు కూతురు. కొడుకు ఏం చేస్తుంటారా? నాకు తెలీదు. బీటెక్ చదివి ఖాళీగా తిరుగుతున్నాడంట. ఏంటి ప్రతోడు మనలా చదువుకుని బేవర్స్గా తిరుగుతున్నాడు అనమాట. ఎర్ర తలుపులు ఏంటి ప్రతిదీ నన్ను అడుగుతావు? నాకు తెలీదు. ఇంకా లాభం లేదు. ఓ పని చేయాల్సిందే. వాడి కొడుకుని కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చేయండి. కానీ మనం చేసినట్టు వాడికి తెలియకూడదు. ఓ 2 రోజులు సైలెంట్గా ఉంటే వాడికి అర్థమయ్యి వాడి కొడుకు కోసం సంతకం పెట్టడానికి వాడే మన దగ్గరికి వస్తాడు. ఈ ప్లాన్ 100% వర్కౌట్ అయిపోద్ది. ఇది ఫిక్స్ ఫిక్స్. రే తలుపులు, అసలే మీరు తెంకరనా కొడుకులు. ఒకరిని కిడ్నాప్ చెప్పి ఇంకోటి చేస్తారు. ఈ పని అన్నా సరిగ్గా తగలట్టండి. సూరిగడు చెప్పింది కరెక్టేరా, వాడు చెప్పినట్టు చేయండి.